ईदगाह भाषा की बात कोष्टक में दी गई सूचना पढ़िए और उसके అనుసార్ కీజియే అంటే బ్రాకెట్లో ఇచ్చిన దాని ప్రకారం సూచనలు చదవండి మరియు దాని ప్రకారం చేయండి. ఈద్ ఈద్ అంటే పండుగ, ప్రభాత్ అంటే ఉదయం, వృక్ష అంటే చెట్టు. ఏక్ ఏక్ శబ్ద కా ప్రయోగ్ కీజియే ఔర్ ఉస్కే పర్యాయ శబ్ద లిఖియే. ఒక్కొక్క శబ్దానికి సొంత వాక్యాల్లో ప్రయోగం చేయండి మరియు దానికి పర్యాయ శబ్దం రాయండి. పర్యాయ శబ్దం అంటే ఈక్వల్ మీనింగ్. ఈద్ ఈద్ అంటే పండుగ. ఈద్ ముసల్మానాం కా త్యోహార్ హై అంటే ఈద్ అనేది ముస్లిమ్స్ యొక్క పండుగ అని అర్థం. ఈద్ దానికి పర్యాయ శబ్దం వచ్చి త్యోహార్, పర్వ్. అలాగే ప్రభాత్ ప్రభాత్ అంటే సూర్యోదయం. ఆజ్ కా ప్రభాత్ బడా సుహావనా హై ఈరోజు ఉదయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రభాత్ అంటే ప్రాతకాల్, సబేర పర్యాయ శబ్దాలు. నెక్స్ట్ వృక్ష వృక్ష అనేక రూపం మే మానవుకో బలాయి కర్తే హై అంటే చెట్లు అనేక రూపాల్లో మానవునికి మేలు చేస్తుంది అని దాని అర్థం. अपराधी प्रसन्न एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए అంటే ఒక్కొక్క శబ్దానికి వ్యతిరేక పదం రాసి దాన్ని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అని అంటున్నారు. ఏది అపరాధి, ప్రసన్న. అపరాధి దానికి వ్యతిరేక పదం నిరపరాధి అంటే నిరపరాధి అంటే ఏ తప్పు చేయనివాడు. నిరపరాధికో కభీ సజా నహీ దేనా చాహియే అంటే ఏ తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు శిక్ష అనేది పడకూడదు అని దాని అర్థం. ప్రసన్న వ్యతిరేక పదం విలోమ శబ్ద్ అప్రసన్న. ప్రసన్నత అంటే సంతృప్తికరంగా అంటే సంతోషంగా, దానికి వ్యతిరేక పదం అప్రసన్న. అప్రసన్నత సే కామ్ కర్నే పర్ కామ్ బిగడ్ జాయేగా అంటే ఏ పనైనా కూడా తృప్తి లేకుండా చేసినట్లయితే, సంతోషం లేకుండా చేసినట్లయితే ఆ పని పాడైపోతుంది అని దాని అర్థం. నెక్స్ట్ మిఠాయి, చిమట, సడక్ ఏక్ ఏక్ శబ్ద కా వచన్ బదలియే ఔర్ వాక్య ప్రయోగ్ కీజియే. ఇవి ఒక్కొక్క శబ్దానికి వచనం రాసి దాన్ని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అని దాని అర్థం. మిఠాయి అంటే మిఠాయియా వచనం. చిమట అంటే చిమటే. సడక్ సడకే. మిఠాయి ముజే మిఠాయియా బహుత్ పసంద్ హై నాకు తీపి వస్తువులంటే చాలా ఇష్టం అని దాని అర్థం. బాజార్ మే చోటే బడే చిమటే జ్యాదా మిల్తే హై అంటే బజార్లో చిన్న పెద్ద పట్టకార్లు చాలా దొరుకుతాయి అని అర్థం. నగర్కి సడకేం విశాల్ ఔర్ సుందర్ హై నగరంలోని రోడ్లు విశాలంగా మరియు సుందరంగా అందంగా ఉంటాయి అని దాని అర్థం. సూచన పడియే ఔర్ ఉస్కే అనుసార్ కీజియే సూచన చదవండి దాని ప్రకారం చేయండి. బే సమజ్ సద్భావ్ నిడర్ ఇందులో ఉపసర్గ పెహచానియే ఇందులో ఉపసర్గం గుర్తించండి. బే సమజ్ దీంట్లో ఉపసర్గ బే అంటే ముందు వచ్చేవి ఉపసర్గ. సద్భావ్ ఉపసర్గ వచ్చి సత్. నిడర్ నిడర్లో ఉపసర్గ వచ్చి నీ. దుకాందార్ బడ్కీలా గరీబీ ప్రత్యయ పెహచానియే ఈ వాక్యాల్లో ప్రత్యయాన్ని గుర్తించండి. దుకాందార్ దార్ అనేది ప్రత్యయం అంటే చివరనొచ్చే పదం. బడ్కీలా ఈలా అనేది ప్రత్యయం. గరీబీ అంటే ఈ అనేది ప్రత్యయం. మీఠా, ప్రసన్న, బూడా భావవాచక సంజ్ఞమే బదలియే ఇందులో భావవాచక సంజ్ఞలో రాయండి అంటున్నారు. మీఠా మీఠా అంటే తీయని అని అర్థము. మిఠాస్ అంటే తీయదనం. ప్రసన్న ప్రసన్నత. బూడా అంటే వృద్ధుడు. బుడాప అంటే వృద్ధాప్యం, ముసలితనం అని దాని అర్థం. ఇది భావవాచక సంజ్ఞ. ఇన్హే సమజియే ఔర్ అభ్యాస్ కీజియే దీన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేయండి అని అర్థం. హామిద్ కే బాజార్ సే ఆతే హీ అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా హామిద్ బజార్ నుండి రాగానే అమీనా అతనిని ఆలింగనం చేసుకుంది. బాజార్ సే బాజార్ సే సే కింద అండర్లైన్ ఉంది. ఈ సే అనేది అపాదాన కారక్. అపాదాన కారక్ అంటే నుండి అని అర్థం. అపాదాన్ అంటే ఇంగ్లీష్లో ఫ్రమ్ అని. ఛాతీ సే యహా సే అనేది కరణ్ కారక్. సే కింద అండర్లైన్ ఉంది, అది కరణ్ కారక్ అవుతుంది అంటే తో అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఛాతీ సే అంటే ఆలింగనం చేసుకుంది. హామిద్ నే కహాకి గర్కి దేక్ రేక్ దాదీనేకి హామిద్ చెప్పాడు ఇంటి యొక్క బాగోగులు నానమ్మే చూస్తుంది అని. ఇక్కడ కహాకి అది సముచ్చయ బోధక్. కీ అనేది ఘర్ కి అనేది సంబంధ కారక్. ఇక్కడ కీ అనేది
దాదీనేకి అంటే నానమ్మ చూసింది, చేసింది అనేది క్రియ. హామిద్ నే కహా కి ఘర్ కి దేఖ్ రేఖ్ దాదీ నేకి. హామిద్ చెప్పాడు ఇంటి సంరక్షణ నానమ్మే చేసింది అని చెప్పాడు. ఇక్కడ కా, కే, కి అనే 3 సంబంధకారక చిహ్నాలు. ఇక్కడ దేఖ్ రేఖ్ అంటే సంరక్షణ, దేఖ్ రేఖ్ అంటే సంరక్షణ, ఇది స్త్రీలింగ శబ్దం కాబట్టి దేఖ్ రేఖ్ అనే పదానికి ముందు కి అనేది పెట్టబడింది. దేఖ్ రేఖ్ అంటే సంరక్షణ, దాదీనేకి అంటే ఇక్కడ కి అనేది క్రియ మరియు స్త్రీలింగ శబ్దం. నెక్స్ట్ హామిద్ చిమటా లాయా. హామిద్ చిమటా లాయా అంటే లాయా అంటే తెచ్చాడు అని అర్థం. హామిద్ చిమటా లాయా హై అంటే తెచ్చి ఉన్నాడు అని అర్థం. హామిద్ చిమటా లాయాత తెచ్చి ఉండెను. హామిద్ చిమటా లాయా హోగా తెచ్చి ఉండవచ్చు అంటే డౌట్గా సందేహంగా చెప్పడం, తెచ్చి ఉండవచ్చు. హామిద్ చిమటా లా రహాత అంటే తెస్తూ ఉండెను అని దాని అర్థం. హామిద్ దాదీసే బోలా అంటే హామిద్ నానమ్మతో చెప్పాడు. అలాగే హామిద్ దాదీసే బోలా హై, హామిద్ నానమ్మతో చెప్పి ఉన్నాడు. హామిద్ దాదీసే బోలాత అంటే హామిద్ దాదీతో చెప్పి ఉండెను. హామిద్ దాదీసే బోలా హోగా, హామిద్ నానమ్మతో చెప్పి ఉండవచ్చు అని దాని అర్థం. హామిద్ దాదీసే బోలా రహాత అంటే హామిద్ నానమ్మతో చెప్పుచూ ఉండెను అని. హామిద్నే చిమటా లాయ, హామిద్ పటకారు తీసుకున్నాడు అని దాని అర్థం. హామిద్నే చిమటా లియా హై, లియా హై అంటే హామిద్ చిమటా తీసుకుని ఉన్నాడు. హామిద్నే చిమటా లియాత, హామిద్ పటకారు తీసుకుని ఉండెను. హామిద్నే చిమటా లియా హోగా, హామిద్ పటకారు తీసుకుని ఉండవచ్చు అని దాని అర్థం. హామిద్నే చిమటా లే రహాత, హామిద్ పటకారు తీసుకొనుచు ఉండెను అని దాని అర్థం. पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए అంటే పాఠంలో వచ్చిన జాతీయాలను గుర్తించండి మరియు దాని అర్థం రాసి సొంత వాక్యాల్లో రాయండి అని దాని అర్థం. బేంట్ హో జానా అంటే అర్పిత్ హోనా అర్పించడం అని దాని అర్థం. సొంత వాక్యం స్వతంత్ర సంగ్రామ్ మే కయీ లోగ్ అపనే ఆప్కో బేంట్ హో గయే అంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు అని దాని అర్థం. పీలా పడ్ జానా అంటే కాంతిహీన్ హోనా. కోయి బీమార్ హోతే హై ఉస్కే చేహ్రా పీల్ పడ్ జాతా హై ఎవరైనా రోగం అస్వస్థత బారిన పడినట్లయితే, ఏదైనా జబ్బును పడినట్లయితే వాళ్ళ మొహము పీల్ పడ్ జాతా హై అంటే కాంతిహీనంగా మారిపోతుంది అని దాని అర్థం. దిల్ కచోట్నా అంటే దుఃఖిత్ హోనా. అనాథంకో దేక్కర్ మేరా దిల్ కచోట్ రహా హై అంటే అనాథలను చూసినప్పుడు నా మనస్సు దుఃఖంగా మారిపోతుంది. దిల్ కచోట్ రహా హై. ఖతం హో జానా అంటే సమాప్త హోనా ఎండ్ అయిపోవడం. కई సమరోं के बाद బ్రిటిష్ लोगों का पालन ఖతం హో గయా అంటే ఎన్నో సమరాలు, ఎన్నో సంగ్రామాలు, యుద్ధాలు జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి అంతమైపోయింది అంటే ఖతం హో గయా. గలే మిల్నా అంటే ఆలింగన్ కర్నా. నయా వర్ష్ ఔర్ కోయి శుభ సందర్భ మే ఏక్ దూసరే సే ఏక్ గలే మిల్తే హై ఏదైనా కొత్త సంవత్సరం మరియు లేదా ఏదైనా శుభ సందర్భాల్లో ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుంటారు అంటే ఒకరికొకరు గలే మిల్తే హై అంటే ఆలింగనం చేసుకోవడం అని దాని అర్థం. చక్నాచూర్ హో జానా అంటే బురీ తరహ్ నాష్ హోనా అంటే దారుణంగా నష్టపోవడం. కుచ్ లోగ్ వ్యాపార్ మే సహీ ప్రణాళిక నా హోతో వే చక్నాచూర్ హో జాతే హై అంటే కొంతమందికి వ్యాపారంలో సరి అయిన ప్రణాళిక అనేది లేకపోతే వాళ్ళు దారుణంగా నష్టపోతారు అని దాని అర్థం. దిల్ బైట్ జానా అంటే ఉదాస్ హోనా అంటే నిర్లిప్తంగా ఉండడం. బీమార్ హోనే పర్ దిల్ బైట్ జాతే హై అంటే ఏదైనా జబ్బును పడినప్పుడు ఉదాసీనంగా ఉంటారు, మనసంతా ఉదాసీనంగా ఉంటుంది. కలేజా మజ్బూత్ కర్నా అంటే హిమ్మత్ కర్నా ధైర్యంగా ఉండడం. కలేజా మజ్బూత్ కర్ కోయి కామ్ షురూ కర్నా చాహియే
అంటే గుండె ధైర్యం చేసుకొని ఏదైనా పని ప్రారంభం చేస్తే బాగుంటుంది అని దాని అర్థం. ఛాతీ పీట్ లేనా అంటే దుఃఖీ హోనా, దుఃఖంగా ఉండడం. జంగల్ మే రామ్ అపనే పితా కో యాద్ కర్ ఛాతీ పీట్ లేతే హై. అడవిలో రాముడు తన తండ్రిని తలుచుకుని చాలా దుఃఖించాడు. మన్ గద్గద్ హో జానా, బహుత్ ఖుష్ హోనా అంటే చాలా సంతోషపడ్డం, లేదా పులకిత్ హోనా అంటే సంతోషమే అని అర్థం. భారత్ కే సంస్కృతి దేక్కర్ మేరా మన్ గద్గద్ హో జాతా హై. మన భారతదేశ సంస్కృతిని చూసి నా మనసు చాలా సంతోషంగా పులకించిపోతుంది అని దాని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.